సాల్వేషన్ ఇన్ గాడ్, దేవునిలో రక్షణ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారాగా దేవుని యొక్క ఉన్నతమైన మాటలు మీతో పంచుకోవాలని ఇటు సమయాన్ని నాకు అనుగ్రహించిన తండ్రైన దేవునికి, యేసుక్రీస్తు వారి ద్వారాగా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో నా హృదయపూర్వక కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ మాటలు వింటున్న ఆత్మీయులు, సహోదరి సహోదరులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శుభములు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారాగా మీ ముందుకు రావడానికి గల ముఖ్య ఉద్దేశం, ముందుగా నా ఆత్మీయ పరిచయం చిన్నగా చెప్పాలంటే, నేను క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి సుమారుగా 27 సంవత్సరాలుగా కావస్తుండగా, బైబిల్లో ఒక మాట ఉంటుంది, విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అన్న మాట మనకు తెలుసు. ముఖ్యంగా ఇది నాకు అప్లై చేసుకుంటే, క్రీస్తుని విశ్వసించి లేదా నా సొంత రక్షకునిగా అంగీకరించి ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా నేను ఆయన కోసం ఏమీ మాట్లాడలేకపోతున్నాను. ఆయన కోసం ఈ సమాజానికి ఆయన మాటలు వినిపించలేకపోతున్న బాధ నాలో ఉండడాన్ని బట్టి, ఈ విధంగా దేవుడి మాటలు చెప్పాలని ఈ యొక్క 2026 సంవత్సరం ఈ జనవరి మాసంలో ఈ సోషల్ మీడియా ద్వారాగా కొన్ని మాటలు మీతో పంచుకోవాలని, ఆ విధంగా దేవునికి ఒక అర్హమైన పాత్రగా నేను బ్రతకాలని, జీవించాలని మంచి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా నా కోసం మీ అందరూ నా వ్యక్తిగత, కుటుంబ, సంఘ సమాజంలో దేవునికి మహిమ తెచ్చే విధంగా నేను ఉండే విధంగా నా కోసం ప్రార్థించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ సమయంలో కొన్ని మాటలు బైబిల్ గ్రంథం నుంచి ఆలోచిస్తుండగా ముందుగా ప్రార్థన సహాయం తీసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన. కృపగల దేవ, దయగల తండ్రి, ఈ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. గత కాలం అంతా కాచి కాపాడి మీ యొక్క కృపలో, మీ దయలో భద్రపరిచి, దీనుడను అభాగ్యునని నన్ను ఎంతగానో మీరు ప్రేమించి నా పట్ల మీరు చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి మీ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, ఇటు రీతిగా కొందరినైనా రక్షించాలనే మంచి ఉద్దేశంతో తండ్రి ఈ వీడియో రూపంలో మీ మాటలు వినిపించాలని నేను సిద్ధపడి ఉంటానుగా నాకు సహాయాన్ని అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మ తోడును నాకు దయచేయండి. నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఒకరిని రక్షణలోకి తీసుకురావడానికి, అలాగే రక్షణలో ఉన్నవారిని బలపరిచే విధంగా నా మాటలు పలుకడానికి తండ్రి సహాయాన్ని అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా రక్షకునైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తులో నూతనంగా జీవించుట ఎలా అనే ఒక మాటను లేదా ఒక అంశాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఈ సంవత్సరం ప్రారంభ నెలలో కొన్ని సూచనలు, సలహాలు పాటిస్తూ వారి యొక్క ప్రణాళికలు, నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం నడుచుకోవాలని కోరుకుంటారు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా అయితే డాక్టర్ యొక్క సలహాలు తీసుకుంటారు. డాక్టర్ గారు చెప్పినట్టుగా నడుచుకుని ఉంటే
ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు అన్నది వారి యొక్క ఉద్దేశం. అయితే కొంతమంది ఈ యొక్క సూచనలు, సలహాలు కొన్ని దినాలు పాటించి తర్వాత మర్చిపోవడం, దాన్ని విడిచిపెట్టేయడం కూడా కొందరిలో ఉంటుంటుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ జీవితంలో వెళ్లి చూడగలిగితే, ఆత్మీయ జీవితం ద్వారాగా సంతోషం, ఆనందం ఉంటుందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా బైబిల్ చెప్పే విధానం గనక మనం ఆలోచన చేస్తే, ఈ సంతోషం, ఆనందం అన్నది బైబిల్‌లో చాలా స్పష్టంగా రాయబడి ఉంటది. ఈ యొక్క నూతన జీవితం, నూతన ఆలోచనలు అన్నవి మనం ఎవరి ద్వారాగా తెలుసుకోగలమంటే, అది దేవుని ద్వారాగా మాత్రమే మనం తెలుసుకోగలం. అందుకనే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే, లేదా నూతన జీవితం కోసం బైబిల్ ఏం బోధిస్తుంది? జీవితం ఎలా ఉండాలి? నూతనత్వం దేనిలో మనం పొందుకోగలం అన్నది కొన్ని విషయాలు మనం బైబిల్‌లోకెళ్ళి ఆలోచిస్తే, ముందుగా మన కళ్ళ ముందున్నటువంటి ఈ సృష్టి కోసం మనం ఆలోచిస్తే, సృష్టి అనగానే భూమి, ఆకాశం, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు. ఇవన్నీ లోకపరంగా అయితే విశ్వం అంటాం. బైబిల్ కోణంలో మనం ఆలోచిస్తే సృష్టి అని అంటాం. నిజంగా ఇదంతా కూడా దేవుడు చేసినటువంటి సృష్టి. ఈ సృష్టిలో భూమి మీద ఉన్నటువంటి మనిషి ఎంతంటే చాలా చిన్నవాడండి. 6 అడుగుల మనిషి. ఈ 6 అడుగుల మనిషి తన జీవితంలో ఈ లోకంలో పుట్టిన నేను లోకాన్ని ఏ విధంగా అనుభవించాలి, ఏ విధంగా ఏలాలి, లేదా ఏ విధంగా అనుభవించాలనే ఉద్దేశంతో తన యొక్క దినచర్య ప్రారంభిస్తూ ఉంటాడు. ఈ సృష్టిలో భూమి ఎంత చిన్నదంటే చాలా చిన్నదండి. భూమి సూర్యునితో పోల్చుకుంటే భూమి కంటే సూర్యుడు 13 రెట్లు పెద్దవాడుగా కనిపిస్తాడు. అంటే భూమి అంత చిన్నదన్నమాట. అంత చిన్న భూమి మీద మనిషి ఎంతటి వాడండి? 6 అడుగుల మనిషి. ఈ 6 అడుగుల మనిషి కోసం ఎవరు ఆలోచిస్తున్నాడో తెలుసా? ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు మనిషి కోసం పరితపిస్తూ ప్రతి దినము ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క సంకల్పం అంతా కూడా భూమిపై ఉన్న మనిషి కోసమేనది ఈరోజు మనిషి ఆలోచించాలి. అంటే దేవుడు మనిషికి ఎంత విలువనిచ్చాడో, దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడన్నది తప్పనిసరిగా తెలుసుకోవాలి. కానీ ఈరోజు మనిషి దేవుణ్ణి కాదని, దేవుని పట్టించుకోకుండా తనిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ, తనిష్టం వచ్చినట్లుగా నడుచుకుంటున్నాడు. అంటే దేవుడంటే ఇది చిన్న మాట కాదండి. దేవుడు అనగానే 3 అక్షరాలు అనుకుంటాం గానీ, దేవుడు మహాశక్తిమంతుడు, ఎంతో ఉన్నతుడు. ఈ ఆకాశ మహాకాశాల పైన ఉన్న ఆయనే దేవుడు. అలాంటి గొప్ప దేవుడు ఈ భూమి మీద 6 అడుగుల మనిషి కోసం దినమెల్లా ఆలోచిస్తున్నాడంటే నిజంగా ఆయన దృష్టిలో మనం ఎంత గొప్పవారమో, మనం ఆయనకు ఎంత కావలసిన వారమో ఆయన ప్రేమను బట్టి, ఆయన మన పట్ల చూపిస్తున్న కృపను బట్టి మనం ఆలోచించొచ్చండి. ఇదంతా ఎందుకంటే
దేవుడు ఎందుకు మన కోసం ఆలోచిస్తున్నాడు? ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క తాపత్రయం ఎందుకంటే నీవు మారాలని. మనిషి మార్పును కోరుకుంటున్నాడు దేవుడు. ఏంటి మనిషిలో కోరుకునే మార్పు అని ఆలోచిస్తే, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే అందరూ అంతటా మారుమనసు పొందాలని దేవుడు నిశ్చయించుచున్నాడు. బైబిల్‌లో రాసుంటది. మనిషి మారాలని దేవునికి ఇష్టమని. కానీ ఈరోజు ఆయన ఇష్టాన్ని పక్కన పెట్టి తన ఇష్టం వచ్చినట్లుగా ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడు. నిజంగా ఈ సృష్టి ఎంత పెద్దదో వర్ణించలేమండి. శాస్త్రవేత్తలు కనిపించే ఈ యొక్క సృష్టి కోసం వారు తెలుసుకున్నది ఎంతంటే కేవలం 10% మాత్రమే. ఇంకా తెలుసుకోవలసింది 90% ఉందని శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. అంటే విజిబుల్ మ్యాటర్, ఇన్విజిబుల్ మ్యాటర్ కనిపించేది కేవలం 10% అని, కనిపించినది 90% అని వారు చెప్పడం మనం చూస్తాం. ఈ సృష్టిని అంతటిని దేవుడు అంత గొప్పగా చేశాడు. అయితే కేవలం సృష్టిని మాత్రమే కాదండి. దేవుడు నిన్ను చేయడానికి లేదా నన్ను చేయడానికి, మనుషులమైన అందరిని చేయడానికి సృష్టి అని అనడం చాలా గొప్ప సంగతి అండి. అంటే మనల్ని చేసిన దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే ఒక సృష్టిగా, గొప్ప సృష్టిగా చూస్తున్నాడు. అందుకని బైబిల్‌లో ఒక మాట ఉంటదండి. ఆ మాటను ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవైను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే కాగా అంటే అంత ముందుగా ఏం జరిగిందన్నది మనం 14వ వచనం చూస్తే, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాం. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా మరి ఎలాగ ఎరుగుతాం? ఎలాగంటే కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. అంటే ఒక మనిషి తన యొక్క జీవితాన్ని ఎలాగ చూస్తాడంటే దేవుడు నూతన సృష్టిగా, అంటే క్రొత్త సృష్టిగా దేవుడు ఈరోజు మనిషిని చూస్తున్నాడు. అంటే ఎప్పుడు చూస్తాడంటే క్రీస్తునందు ఉన్న యెడల. ఇక్కడ అదే అంటున్నాడు, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. అంటే మనల్ని ఒక నూతన సృష్టిగా దేవుడు చూస్తున్నాడు, చూడాలనుకుంటున్నాడు. అయితే ఈ నూతన సృష్టి అన్నది ఏంటంటే నూతన జీవితం అండి. యేసుక్రీస్తు వారిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక నూతన జీవితాన్ని, నూతన సృష్టిగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే ఇక నూతన సృష్టిగా మనం రావాలంటే, లేదా నూతన సృష్టిగా మనం ఉండాలంటే ముందుగా జరగవలసిన ఒక గొప్ప కార్యం ఉంది. అదేంటో యేసుక్రీస్తు వారు చెబుతూ మాట్లాడిన మాటను ఒకసారి మనం చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్న ఈ మాట ఎవరితో అంటే పరిసయ్యుల అధికారిగా, ఇంకా చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే ఉపదేశకుడు అనేటువంటి నికోదేముతో చెబుతున్న మాట. ఈ నికోదేము గారు రాత్రి వేళ ప్రభు యొద్దకు వచ్చి
తను ఎన్నో సత్యాలను తెలుసుకోవాలని, ముఖ్యంగా దేవుని రాజ్యం కోసం తెలుసుకోవాలనే ఉద్దేశంతో రాత్రి వేళ యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడం మనం చూస్తాం. వచ్చిన ఆయన ఏమంటున్నాడో ఒకసారి మనం ప్రారంభం నుంచి చూస్తే, అనగా 3వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడివని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు 3వ వచనం, అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యాన్ని చూడగలడు అని యేసుప్రభు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యాన్ని చూడగలడని యేసుప్రభు వారు నికోదేముతో అంటున్నారు. అది కొత్తగా జన్మించడం అంటే ఇక్కడ నికోదేము గారికి ఎలా తీసుకున్నారంటే ఈ మాటను లిటరల్‌గా తీసుకున్నాడు. అక్షరార్థంగా తీసుకున్నాడు. అందుకనే ఏమంటున్నాడంటే, అందుకు నికోదేము 4వ వచనం. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా? అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటంటే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. ముఖ్యంగా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే జరగవలసిన ఒక గొప్ప కార్యం ఉంది. అది ఎవరు చేస్తారంటే పరిశుద్ధాత్మ సహాయంతోనే మాత్రమే జరుగుతుంది. పరిశుద్ధాత్ముడే ఆ యొక్క కార్యాన్ని చేయగలడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే, అంటే ఇక్కడ రెండవ జన్మ, మనిషిగా శరీర ప్రకారంగా మొదటి జన్మ ఉంది. ఇకపోతే రెండవ జన్మ ఏంటంటే ఆత్మ సంబంధమైన జన్మ. అదే నూతన జన్మ అని బైబిల్ వర్ణిస్తుంది. మనం మాట్లాడేది కూడా క్రీస్తులో నూతనంగా జీవించడం ఎలా అనే సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నాం. క్రీస్తులో నూతనంగా జీవించాలంటే, నూతనంగా బ్రతకాలంటే, లేదా ఆత్మీయ జీవితం క్రొత్తదిగా ఉండాలంటే, కొత్తదైన ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండాలంటే అది కేవలం పరిశుద్ధాత్మ సహాయంతో, అనగా ఆయన యొక్క సహాయం మనకుంటే తప్పనిసరిగా మనం నూతన జన్మ పొందుకోగలం. ఇక యేసుక్రీస్తు వారి యొక్క ఇంటెన్షన్ కూడా అదే. ఇంకా ఏం చెప్తున్నారంటే ఆయన, మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఇక్కడ నికోదేము గారు ఏమన్నారంటే, రెండోసారి జన్మించడం ఎలా సాధ్యం? ముసలివాడైన వాడు ఎలాగా తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించగలడు అని ఒక అనుమానం వస్తుందన్నమాట. ఈయన అక్షరార్థంగానే తీసుకున్నాడు నికోదేము గారు. కానీ యేసుక్రీస్తు వారి మాటలు ఆత్మ సంబంధమైనవి. ఆయన పరలోకం కోసం ఆలోచిస్తున్నాడు. పరలోకం కోసం చెబుతున్నాడు. మరి పరలోకం కోసం చెప్తుంటే భూమి మీద ఉన్న నికోదేము గారు పరలోక మర్మాలు తెలుసుకోవాలంటే అది కేవలం ఆత్మ ద్వారాగానే మాత్రమే తెలుసుకోగలడు. ఆ విషయం నికోదేము గారికి తెలియక రెండోసారి ఎలాగా తల్లి గర్భంలో ప్రవేశింపగలడు ముసలివాడైన వాడు అని అంటున్నాడనమాట. అందుకని ఇక్కడ అది ఎలా జరుగుతుందని యేసుప్రభువారు ఏమన్నారంటే, ఒక నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనే ఉన్నది. నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నువ్వు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవనో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడను. నిజంగా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్‌గా యేసు ప్రభువారు చెప్తున్నారు. గాలి వీచినప్పుడు లేకపోతే గాలి వస్తున్నప్పుడు అది ఎటువైపు నుంచి వస్తుందన్నది ఎవరికీ తెలీదండి. ఈ విషయం మనందరికీ తెలుసు. గాలి అయితే వస్తుంది గానీ, దాని శబ్దాన్ని వింటాం మనం. కానీ అది ఎటువైపు నుంచి వస్తుంది, ఎటువైపు వెళ్తున్నది మనకు తెలీదు. అది ఎవరికీ తెలీదు. అలాగే దేవుని యొక్క ఆత్మకార్యం ఎవరికీ తెలీదండి. మన హృదయంలో పరిశుద్ధాత్ముడు జరిగించే పని ఏదైతే ఉందో, అనగా మనం నూతనంగా జీవించాలని దేవుని దృష్టిలో మనం ఉన్నట్లయితే అది పరిశుద్ధాత్మ ద్వారా జరిగే గొప్ప అద్భుతమైన కార్యం. కనుక గాలి ఎటువైపు నుంచి వస్తుందో మీకు తెలీదు. దాని శబ్దాన్ని వింటావే తప్ప ఎలా వస్తుందో, ఎటు పోతుందో అన్నది
నేను ఎందుకు చెప్తున్నానంటే అలాగే పరిశుద్ధాత్మ కార్యం కూడా ఆత్మను పొందుకునే విషయంలో లేదా ఆత్మ మనలో జరిగించే కార్యం ఏదైతే ఉందో అది ఎవరికీ కనిపించదండి. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క ఇంటెన్షన్ అదనమాట. ఇంకా మనం ఆలోచన చేస్తే నిజంగా ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధాత్మ మూలంగా మాత్రమే మనం నూతన జన్మనది పొందుకోగలం. మరికొన్ని మాటలు మనం దీనికోసం మనం ఆలోచిస్తే తీతు పత్రిక ఆత్మ చేసే కార్యం ఎలా ఉంటుంది? మనం నూతనంగా జీవించే విషయంలో ఆయన చేసే కార్యం కోసం మనం చూడగలం. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనల్ని రక్షించెను. అంటే మనం రక్షణలోనికి ఎలా వస్తాము? దేవుడు మనల్ని ఎలా రక్షిస్తాడనంటే కేవలం పరిశుద్ధాత్మ యొక్క సహాయంతోనే అది జరుగుతుంది. పౌలు గారు రాస్తూ చెప్తున్న మాట, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాక మనం ఏదో నీతి క్రియలు చేసామని లేదా నీతిని అనుసరించి చేసిన క్రియల వలన నూతన స్వభావం పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు అనుకుంటే అలా కాదు. ఎలాగంటే తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేస్తుంది. అంటే నూతన స్వభావం అన్నది ఎప్పుడు వస్తదంటే కేవలం పరిశుద్ధాత్ముడు చేసే కార్యం. అది పరిశుద్ధాత్ముని వలనే నూతన స్వభావం వస్తుంది. లేదా నూతన జన్మ వస్తుంది. నూతన జీవితం పొందుకోగలమని ఇక్కడ పౌలు గారు తీతుకు రాస్తున్నారనమాట. నిజంగా ఇక్కడ వాక్యాన్ని స్నానం అన్న మాట మనం చూడగలం. ఎందుకంటే నేల ద్వారాను ఆత్మ ద్వారాను క్రొత్తగా జన్మించాలని యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 3:3లో మనం చూసాం. ఇక్కడ నేల ద్వారా అంటే వాక్యం కూడా వస్తుంది. అలాగే బాప్తిస్మం కూడా వస్తుంది. అయితే ఈ యొక్క మాటలను మనం ఇంకా ముందుకు వెళ్ళి చూడగలిగితే పేతురు గారు కూడా రాస్తూ ఆయన ఏమని చెప్తున్నారో ఒకసారి మనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. 22, 23 కలిసి ఉన్నాయి. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకునే వారే ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కటముగా ప్రేమించుడి అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక. అంటే మనం ఎలా పుట్టింపబడ్డాం? మన పుట్టుక అనగా రెండవ పుట్టుక అనగా ఆత్మీయ పుట్టుక కేవలం వాక్యం ద్వారాగానే వచ్చింది. నిజంగా వాక్యం ద్వారాగానే మనం రక్షణను రాగలం. వాక్యం ద్వారాగానే మనం రక్షణలోకి రాగలం. ఎలా అంటారా? ఒక మాటను మన బైబిల్ని చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. ఎలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. ఎలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. అనగా యేసుక్రీస్తు వారిని ముందుగా విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. ఏమని? యేసుక్రీస్తు వారు నా పాపాలను తీసివేయడానికి సిలువలో మరణించాడు. ఆ సిలువ రక్తం ద్వారాగా నా పాపాలు క్షమింపబడుతున్నాయి కనుక ఆయన నేను ఒప్పుకుంటున్నాను, ఆయన నేను విశ్వసిస్తున్నానని చెప్పాలి.
చెప్పితే అంతటితో రక్షణ వచ్చేసినట్టు కాదండి. రక్షణలోనికి వచ్చినట్టు కాదు. చెప్పిన తర్వాత చేయవలసిన ఒక గొప్ప కార్యం ఉంది. అదే బాప్తిస్మం అండి. బాప్తిస్మం ముందు మనం ఒప్పుకోవాల్సిన ఒప్పుదల ఏంటంటే, ఒకసారి మనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చూడగలం. అపోస్తుల కార్యాలు పేతురు గారు గొప్ప ప్రసంగం చేస్తూ మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం ముగించుకుందాం. ఎందుకంటే ఎక్కువగా చెప్పినా మీరు సహించలేరు. అంటే వాక్యాన్ని కాదు, సమయాన్ని. అందుకనే అర్ధగంటలోనే ముగించాలని నేను ఇష్టపడుతున్నాను. చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. అంటే బాప్తిసం తీసుకోవాలంటే అంత ముందు జరగవలసింది ఏంటంటే, మనం యేసుక్రీస్తు వారిని ఒప్పుకోవాలి. ఏమనంటే, నా పాపాన్ని క్షమించడానికి, నా పాపానికి ప్రాయశ్చిత్తంగా తన రక్తాన్ని కార్చాడు, నా కోసం బలి అయ్యాడు అని మన పశ్చాత్తాపడి మన పాపాలను ఒప్పుకుంటే, పాపానికి ప్రాయశ్చిత్తంగా జరగవలసింది ఏంటంటే, మనలో ఒక మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చిన తర్వాత పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి. అనగా ఎప్పుడైతే మనిషిలో మార్పు వచ్చిందో, మారు మనసు వచ్చిందో, తర్వాత జరగవలసిన విషయం ఏంటంటే, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. ఇది ఆ రోజున అపోస్తుల కార్యం యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి వెళ్ళిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత పేతురు గారు, అపోస్తులైన పేతురు గారు గొప్ప ప్రసంగం చేస్తున్న సందర్భం. అక్కడ యేసుక్రీస్తు వారిని వాళ్ళు ఒప్పుకోలేదు. తీరా వాళ్ళు సిలువ వేయడానికి అప్పగించారు. ఆ విషయాన్ని చెబుతున్న పేతురు గారు, అక్కడ విన్న వాళ్ళందరూ కూడా హృదయంలో పొరవబడి, అయితే మేము ఏం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు పేతురు గారు చెప్పిన మాట ఏంటంటే, మీరు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. ముందు మారుమనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము మీరు పొందుకుంటారని చెప్తున్నాడు. ఇది సందర్భం. కాబట్టి ఈ మాటలన్నీ ఆలోచించిన మనమంతా కూడా ఏంటి మనం విన్నదంటే, యేసుక్రీస్తు వారు నమ్మితే ఆయనలో నూతన జీవం ఉందని, నూతనత్వం ఉందని మనం విశ్వసించాలి తప్పనిసరిగా. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఆల్రెడీ మేము క్రీస్తులోనికి వచ్చాం. కొన్ని సంవత్సరాలు అయింది. ఒక 10, 20, 30 సంవత్సరాలు అయింది. మరి నూతన జీవితాన్ని మేము కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి అన్న ఆలోచన రావచ్చు. ప్రియమైన వారలారా, నిజంగా నూతన జీవితం అన్నది బాప్తిసం ముందు ప్రారంభమవుతుంది. అది పరిశుద్ధాత్మ యొక్క సహాయం వలన. ఆ తర్వాత బాప్తిస్మం, పాపక్షమాపణ నిమిత్తం పొందుతాం. అలాగే పరిశుద్ధాత్ముడు ఒక వరముగా మనకు అనుగ్రహింపబడతాడు. ఒక వరంగా పరిశుద్ధాత్మ మనం పొందుకుంటాం. పొందుకున్న మనం ఆనాటి నుంచే ఎలా బ్రతకాలంటే, ఒక నూతన జీవితంగా, నూతనత్వం కలిగి బ్రతకాలి. ఎప్పటి వరకునంటే మన జీవిత పర్యంతం వరకు. అయితే మధ్యలో కొంతమంది బాప్తిసం తీసుకున్న కొద్ది రోజులు బాగానే ఉంటారు. తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోతారు. అలా కలిసిపోతే నూతన జీవితాన్ని మనం కడవరకు సాగించలేం. ఎందుకంటే ఒకప్పుడు పాపపు జీవితాన్ని విడిచిపెట్టిన మనం క్రీస్తులోనికి వచ్చి నూతన జన్మను పొందుకొని నూతనంగా జీవించాలని, నూతన ఆలోచనతో, నూతన విధానంలో మనం బ్రతకాలని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. దేవునికి కట్టుబడి ఉండాలి. అలాగే సమాజంలో, కుటుంబంలోను, వ్యక్తిగతంగా, సంఘంలోను, సమాజంలోను ఒక మాదిరికరమైన జీవితం జీవించాలి. ఒకవేళ అలా జీవించకుండా క్రీస్తుని నమ్ముకున్నామని చెప్పుకుంటూ చర్చికి వెళ్ళి వాక్యాన్ని విని వచ్చి మళ్ళీ లోకంలో కలిసిపోతే ఆ నూతన జీవితాన్ని కడవరకు సాగించలేరండి. మళ్ళీ ఈ లోకంలో కలిసిపోకూడదు. అంటే లోకంలో ఉన్నదంతా ఏంటో ఒకసారి యోహాను గారు చెబుతూ ఏం రాస్తున్నారో చూద్దాం. మనం శరీర ప్రకారంగా ఉండకూడదండి. లోకస్తులుగా మనం ఉండకూడదు. అందుకనే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
15వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకములైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. 16వ వచనం. లోకములో ఉన్నదంతయు, ఇక్కడ చెప్తున్న లోకములో ఏముంది? లోకంలో ఉన్నదంతా ఏంటని చెప్తున్నాడంటే, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుచును. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే లోకంలో ఉన్నదంతా ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. నిజంగా శరీరాశ కలిగి ఉన్నవారు ఆత్మీయంగా బ్రతకలేరండి. శరీరాశ ఉంటే ఆత్మీయంగా మనం ముందుకు వెళ్ళలేం. శరీరం ఎంత పెట్టినా సరిపోదని శరీరానికి. సామెత ఉంది కదా, ఇంటికి ఒంటికి ఎంత పెట్టినా సరిపోదని. అలాగే ఈ శరీర సంబంధంగా మనం ఆలోచిస్తే అది లోకాన్ని లోనికి తీసుకువెళ్ళిపోద్ది. ఆ లోకంలో ఆశను చూపిస్తుంది. ఆ ఆశలకు మనం లోనైతే, గురైతే మన ఆత్మీయ జీవితం దెబ్బతినే అవకాశం ఉంది. శరీరాశ, అలాగే నేత్రాశ, చూపులతో ప్రతి దాన్ని కావాలనుకున్న ప్రతి దాన్ని కోరుకుంటాం. నిజంగా నేత్రాశ ఉన్నవాళ్ళు నూతన జీవితంలో కొనసాగలేరండి. అలాగే జీవపుడంబం, గొప్పగా చెప్పుకోవడం, నేను అనే అహం, దేవుళ్ళలోకి వచ్చిన అవన్నీ విడిచిపెట్టి దేవుళ్ళలోకి వచ్చినప్పుడు వాటినన్నింటినీ మనం వదిలేసినప్పుడు తిరిగి వాటిలో కలిసిపోకూడదు. అందుకని లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అంటున్నాడు. ఇలా ఉంటే మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు వెళ్ళలేం, ఫెయిల్ అయిపోతాం. కనుక ఆల్రెడీ మేము దేవుల్లో ఉన్నాం, రక్షణలో ఉన్నాం, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం అని ఒకవేళ మీరు అనుకుంటే మంచిదే. మీరు నూతనంగా జీవిస్తున్నారు లేదు. ప్రతి దినము కూడా నూతనంగా జీవించాలి. ప్రతి దినము కూడా నూతన స్వభావం కలిగి ఉండాలండి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు కూడా ప్రతి దినము దినదినము నూతన పరచబడాలి. అందుకనే మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడని పౌలు గారు చెప్తాడు. బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. కాబట్టి క్రైస్తవులుగా, క్రీస్తును విశ్వసించిన వారముగా క్రొత్త జీవితాన్ని లేదా నూతన ఆత్మను, నూతన జీవితాన్ని పొందుకున్న మనం దినదినము నూతన పరచబడుచు దేవునిలో మరింత ముందుకు వెళ్ళాలి తప్ప లోకస్తులుగా లోకంలో కలిసిపోకూడదండి. మనం దేవుని రాజ్యంలో, ఈ భూమి మీద ఉన్న దేవుని రాజ్యం అనగా సంఘంలో ఒక సభ్యులుగా ఉంటున్న మనం ఆ దేవుని రాజ్యంలో లేదా సంఘంలో దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. దేవుని మహిమకరంగా మనం బ్రతకాలి. అలా బ్రతికిన నాడే నిత్య జీవితాన్ని పొందుకోగలం. కాబట్టి క్రీస్తులో నూతన జీవితం పొందుకోవడం ఎలా అని మనం ఇంతవరకు ఆలోచించామంటే, ఒకప్పుడు పాత జీవితాన్ని పాపపు జీవితాన్ని కలిగి ఉన్న మనం దేవుని యొక్క కృప వలన, పరిశుద్ధాత్మ యొక్క సహాయం వలన రక్షణలోనికి వచ్చాం. బాప్తిసం తీసుకున్నాం, పరిశుద్ధాత్మను పొందుకున్నాం. పొందుకుని రక్షణలోనికి వచ్చిన మనం పరిశుద్ధాత్ముని దుఃఖపరచకుండా, పరిశుద్ధాత్ముడు ఎలా చెబితే, పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తే అలా నడిస్తేనే పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తే అలా నడిస్తేనే మనం నూతనంగా నూతనంగా ఉండగలం. కాబట్టి తప్పనిసరిగా ఈ సమయంలో మనం ప్రతి ఒక్కరూ స్వవిమర్శ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. క్రీస్తులో నూతనత్వం పొందుకున్న మనం, క్రీస్తు ద్వారా నూతన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్న మనం ఆ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా లోక సంబంధంగా ఏమి కూడా మనం అంటించుకోకుండా ఒక ప్రత్యేకమైన వారుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా బ్రతకాలన్నది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పం. కాబట్టి అంత గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు మన కోసం ఆలోచిస్తూ మనం మారాలని, మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఈ భూమి మీద బ్రతికి ఆయనకు మహిమ తెచ్చేవారంగా ఉండి ఆయన చెంతకు రావాలనేదే దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఆయన ఆలోచనను మనం తప్పనిసరిగా గుర్తిద్దాం. తప్పనిసరిగా మనసులకు ఈ మాటలు తీసుకుని మనం మారి ఇతరులను మార్చే విధంగా
అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించాలనే ఆలోచనతో మరింత ముందుకు వెళ్ళాలని ఈ మాటల ద్వారాగా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి, ఇగో తండ్రి, నూతన జీవితం ఎలా పొందుకోవాలి, నూతన జీవితం ఎవరిలో ఉందని ఆలోచించమంటే కేవలం యేసుక్రీస్తు వారి ద్వారాగానే నూతన జీవితాన్ని పొందుకోగలమని, ఆ నూతన జీవితం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఉండాలని, ఆ నూతన జీవితం పొందుకోవాలంటే మీ యొక్క ప్రేమ, మీ కృప ఉండాలని కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించాం ప్రభా. ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ మాటలకు లోబడి, మీ మాటలకు విధేయులై, రక్షణలో ఉన్నవారు వారి యొక్క రక్షణను మాటలను బట్టి మరింత నమ్మకంగా జీవించే విధంగా, అంతం వరకు రక్షణను కొనసాగించే విధంగా వారిని బలపరచండి, స్థిరపరచండి. అలాగే రక్షణలోనికి ఇంకా ఎవరైతే రాలేదో, ఒకవేళ వారు వింటూ ఉంటే తప్పనిసరిగా వాళ్ళ మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. వాళ్ళ మార్పు వచ్చి ఈ కుమారుని స్వరక్షకుని అంగీకరించి నూతన జీవితాన్ని, నూతన సృష్టిగా ఒక ప్రత్యేకమైన వారుగా బ్రతికి ఆత్మీయంగా దీవించి ఆశీర్వదించమని, అలాగే ఈ మాటల్లో నేను ఏమైనా పొరపాటున చెప్పి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. మరింత మీ వాక్యాన్ని తండ్రి నేర్చుకుంటూ, నేను బలపడుతూ మరొకరిని బలపరిచే విధంగా మీ మాటలు చెప్పగలిగే మీ యొక్క జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని, తెలివిని నాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనములండి. ముఖ్యంగా నేను మీకు మరొకసారి మనవి చేసేది ఏంటంటే, ఈ యొక్క మాటలు మిమ్మల్ని బలపరిచేవిగా ఉంటే తప్పనిసరిగా సాల్వేషన్ ఇన్ గాడ్ అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడున్న మాటలు మరికొందరికి బలపరిచేవని మీరు అనుకుంటే తప్పనిసరిగా షేర్ చేయండి. ఇదే మీ నుంచి కోరుకునేది. దయతో దీనికి మాటల ద్వారాగా అందరినీ మనం బలపరుద్దాం, అందరినీ మనం మేలుకొలిపి క్రీస్తునందు సంపూర్ణంగా చేసే విధంగా మన ఆలోచనతో ముందుకు వెళ్దామని తెలియజేస్తూ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. వందనములు.